నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. వినాయకుడు అనగానే చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు అయితే ఇంకొకటి బాలాపూర్ అనమాట. బాలాపూర్ లడ్డు కానీ బాలాపూర్ వినాయకుడు అంటే కానీ ప్రతి ఒక్కరికి ఇష్టం. ఈసారి ఎలా ఉండబోతున్నాడు, ఎలా రెడీ అవుతున్నాడు, ఏ థీమ్ తీసుకుంటున్నారు, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదండి. సో ఈ రోజు మీకోసమే నేను బాలాపూర్ వినాయకుడు ఎలా ఉండబోతున్నాడు, అసలు ఎలా రెడీ అవుతున్నాడు అని చెప్పేసి దీని ఫుల్ డీటెయిల్స్ మీకోసం చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో మనతో పాటు ఈరోజు సురేష్ సింగ్ గారు ఉన్నారు, ఆయనతో మాట తెలుసుకుందాం పదండి. హలో, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. జై శ్రీ గణేష. ఎస్, గణపతి నామం అనేది వచ్చేస్తుంది చూసారా. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు. మీది మదర్ టంగ్ ఏంటి? హిందీ. బట్ తెలుగు అయితే స్పష్టంగా పర్లేదు. కొంచెం కొంచెం వస్తుంది తెలుగు, బాగా చెప్పడానికి రాలే. ఓకే, కానీ బాగానే ప్రిపేర్ అయితే అవుతున్నారు, బాగానే మాట్లాడగలుగుతున్నారు. ఏమంటే అర్థమవుతుంది, చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. రైట్. సో మీరు చెప్పారు ఇది బాలాపూర్ గణేష్ అని, అవునా? బాలాపూర్ గణేష్ ఎప్పుడు ఇక్కడ నుంచే వెళ్తారా? ఇది చాలా సంవత్సరం అయిందా, ఇది 30 సంవత్సరం నుంచి మన దగ్గరతో తీసుకుపోతున్నాం. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచే వెళ్తుంది బాలాపూర్ గణేష్, ఇక్కడ నుంచే తల్లులు వెళ్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ నాకు ఏంటండి ఆల్మోస్ట్ చాలా కనిపిస్తున్నాయి, సేమ్ ఒకటే థీమ్ ఉంది. అంటే బాలాపూర్ గణేష్, ఇప్పుడు ఈయన బాలాపూర్ గణేషుడు కదా. ఓకే, ఈయనలాగానే మొత్తం గణేష్లన్నీ ఇక్కడ సేమ్ ఉన్నాయి, అదేంటి? ఇది మొత్తం మనం 45-50 విగ్రహాలు తయారు చేస్తున్నాం. అది బాలాపూర్ తర్వాత వేరే ప్లేसेस की डिस्ट्रिक्ट्स की है ना, स्टेट की ఉన్నాయి. जैसा कि अपना ECL है, DHEL है, अंबरपेट है, बोराबंडा रहता, मुस्कीपेट, कर्नूल, करीमनगर, बेंगलुरु, अपना अभी अच्छा बहुत से है, जैसा माधापुर है, बोराबंडा, एरागड्डा. ओके, अभी बहुत से है, मेरे को थोड़ा नाम याद नहीं आ रहे. मैं गणेश मंडप वालों से माफ़ी चाहूँगा, मैं उनके नाम अभी नहीं बोल सक रहा हूँ. ये जैसे రామ్నగర్ సిద్దిక్ का है. అంటే బాలాపూర్ గణేష్ అనే ఆయన ఒక్కరు కాదు, ఎన్నో వేలు. మీరు ఎన్ని చేస్తున్నారు సుమారుగా? అంటే ప్రతి సంవత్సరం ఎన్ని చేస్తారు? ప్రతి సంవత్సరం అది 50 బాల గణేష్, 50 మొత్తం విగ్రహ తయారు చేసిన పెద్ద విగ్రహం. ఓకే, అంటే బాలాపూర్ గణేష్ అని ఆయన ఒక్కరే కాదండి, ఆల్మోస్ట్ ఒక 40 to 50 అంటే 50 విగ్రహాలను చేస్తారు. బాలాపూర్ గణేష్ లాగే ఉంటారు. అయితే మనకి ఎందుకు బాలాపూర్ గణేష్కి మాత్రమే అంత ఫేమస్ వచ్చిందంటారు? बालापुर गणेश का एक तो लड्डू का ऑप्शन है, लड्डू का ऑप्शन, और एक दूसरा क्या है, जैसे प्रॉपर अपन मानते हैं हैदराबाद का पहला गणेश, फर्स्ट मूर्ति बालापुर मूर्ति से ही गणपति विसर्जन का प्रोग्राम स्टार्ट. ఎవ్రీ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు బాలాపూర్ లడ్డు ఎంత వేలం, ఎంత ఇంపార్టెంట్ అంటే దాని మీద ఎంత చాలా మందికి ఆతృత ఉంటుంది. అబ్బాయి ఈసారి బాలాపూర్ లడ్డు ఎంత వెళ్ళబోతుంది ఏంటి అని. అలాగే విగ్రహం కూడా ఈసారి ఎలా ఉండబోతుంది అనే ఆతృత కూడా చాలా మందికి ఉంటుంది. సో ఈసారి ఎవ్రీ టైం మించి ఉందంటారా విగ్రహం రూపు కానీ అంతా? प्रति संवत्सरम क्या है, डिफरेंट तैयार करते हैं. जैसा पब्लिक में उत्साह रहता है, इस बार क्या है, क्या है बालापुर में, क्या वैरायटी है, किस तरह का कर रहे हैं, और उसी को लेके पब्लिक में जिज्ञासा रहती है. और पब्लिक क्या करती है, जैसे अपने भक्तगण है, पब्लिक तो नहीं कहना चाहिए, गणेश जी के भक्तगण है, के मूर्ति को देखते हैं, उसका स्वरूप देखते हैं, बार बार आते हैं. छोटे बच्चों को लेके आते हैं, लेडीज को लेके आते हैं, आके पूरे मूर्तियों का देख के बहुत प्रसन्न. ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ బాలాపూర్ గణేష్ రెడీ చేయడానికి ఒక విగ్రహాన్ని? वर्क जनवरी से स्टार्ट हुआ. जनवरी से स्टार्ट, पूरा ऑलमोस्ट 10 से 11 महीने पूरा वर्क चालू होता. पूरे मूर्ति कंप्लीट हुए तक फेस्टिवल आ जाता, त्योहार आ जाता. तो అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటారు ఈయనకి రెడీ చేయడానికి ఇంత అందంగా? अभी खर्च तो हम पूरा 10 से 11 महीने पूरा लगाते रहते. अच्छा, अभी उसका कैलकुलेशन नहीं करते, खाली बस मूर्ति को तैयार करते रहते. पूरे फैमिलीज रहते, जैसे वर्कर्स रहते और भी डिपार्टमेंट्स रहते, पूरा टोटली इनको पूरा जितना है खर्च लगा के बैठते. उसके बाद में एंड में गणेश महाराज की कृपा होती है, बस वो देने वाले दाता है. ఇన్ని ఇయర్స్ లో బాలాపూర్ ని అంటే లడ్డు మనం వేలం చూస్తూ ఉంటాం కదా, అలాగే బాలాపూర్ వినాయకుడిది ఈసారి చాలా బాగా వెళ్ళింది అన్న ఇయర్ ఏంటి? ప్రతి वर्ष इनका जैसा महानता बढ़ते जा रही है. अच्छा, केवल एक वर्ष में इनको कैटेगरी में नहीं छोड़ते, हर साल को साल इनका महत्व बढ़ते जाता है, इनके भक्तों की तादाद बढ़ती जाती है, इनका सब पे अपना आशीर्वाद बढ़ते जाता है. ओके, अपन को एक साल के उसमें इनकी तुलना नहीं कर सकते. గణేషుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆ బ్లింకింగ్ ఐస్ అన్నమాట. అంటే నిజంగా జనాలని, ప్రజలను అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగానే ఉంటాయి. ఆయన చూపు మన మీద పడితే బాగుండు అనేలాగానే మీరు క్రియేట్ చేశారు. సో అసలు ఇది ఎలా చేశారు, ఏంటి దాని చరిత్ర ఏంటి? हमारे लक्ष्मी नारायण भाई
हमारे बड़े भाई है, मेरा नाम सुरेश सिंह है। ఓకే ये हमारा फैमिली व्यापार है और हमारे फोर फादर्स हमारे पिताजी के टाइम से ऑलमोस्ट 70 ईयर्स से हम ये गणेश प्रतिमाओं का या और भी जैसे मूर्ति कलाकारी से जुड़े हुए हैं। अब ये हम क्या करते हैं, जैसे सोचते हैं गणपति में क्या रूप देंगे जैसा भगवान साक्षात रहे, అచ్చా तो ये सोच के एक बार इनके ऊपर आई ब्लिंकिंग करेंगे, ऐसा भगवान भक्तों को साक्षात देख रहे हैं। उस तरीके का सोच के उनके ऊपर एक वर्क करें, वर्क करके जब लगा कि अपन आँख का भगवान को लगा सकते हैं, उसके बाद में सभी को हम पूरे मूर्तियों के ऊपर वो आँख का एक कॉन्सेप्ट लगाए सो है। ఐసా అంటే అలా కాన్సెప్ట్ మీరు తీసుకున్నారు जैसा भगवान साक्षात है, अपने Okay. भक्तों को देख रहे हैं, अपना आशीर्वाद दे रहे हैं, इस तरीके का सोच के लगाए। फिर उसके बाद में कानून का मूवमेंट लगाए। फिर उसके बाद में हनुमान जी और गरुड़ महाराज जैसा गणपति महाराज की परिक्रमा कर रहे हैं। लास्ट ईयर सांप का था, जैसा शेषनाग अपने भगवान को ऊपर जैसे सुरक्षा कर रहे ఈసారి हैं। ఏంటి స్పెషాలిటీ మన బాలపూర్ వినాయకుడిది इस बार कॉन्सेप्ट समुद्र मंथन है। సముద్ర మంతన్ हाँ, समुद्र मंथन, देवता और राक्षस जो भी रहते दानव ఓకే समुद्र मंथन करते हैं, उसमें से अमृत निकलता है। हाँ हाँ जैसा वो उस कॉन्सेप्ट को लगाया। अभी ये थोड़ा हमारे का स्पेस कम होने की वजह से वो कॉन्सेप्ट अभी लगाई नहीं। అచ్చా वो तो पूरा కాన్సెప్ట్ రखते हाँ जी, पूरा कॉन्सेप्ट रहेगी। దేవతలు రాక్షసులు కొట్లాడుతూ సముద్రంలో ఆ అమృతం కోసం పోట్లాడతారు కదా, అదే థీమ్ అన్నమాట. దాన్ని ఇక్కడ అద్భుతంగా మనకి చూపించారు. ఓ పక్కన రాక్షసులు అంటే దేవతల్ని ఇక్కడ పెట్టేసి చూపిస్తారనమాట. ఇక్కడ చూడండి అమృతంతో పట్టుకున్న దేవత అంటే సముద్ర దేవత అక్కడ నుంచొని అంటే చూపిస్తున్నారు మనకి. థీమ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఈసారి కొత్తగా ట్రై చేసాము అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సురేష్ जी. అండ్ Okay, आपका जय श्री- बच्चा है क्या? हमारे भाई साहब लक्ष्मी नारायण सिंह के बेटे हैं। अच्छा इनो भी करते हैं वर्क्स सिंह। के लिए. हाँ, सभी का योगदान रहता है। सभी पूरा फैमिली मिलके काम करते हैं। फैमिली मिलके हमारे काम करते बच्चे, हमारे बच्चियाँ, सभी पूरा फैमिली मिलके। हैं. और जैसा हमारा टीम वर्क है, जैसा हमारे साथी है, हमारे लड़के पूरे हैं, पूरा एक 40 तक लोग आ रहते हैं। అచ్చా డీలర్షిప్స్ మీరు తీసుకొని చేయిస్తూ ఉంటారు కదా, ఎలా ఉంటుంది? समझा नहीं। नहीं 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 वो इतना नंबर्स करना है అంటే गणेश को इतना नंबर्स करना है, सो डीलरशिप कुछ लगाते ना, वैसा कुछ है क्या? नहीं वैसा नहीं है। वैसा खाली कुछ नहीं। प्रति संवत्सरम जैसा तैयार करते हैं उसी प्रकार उसी प्रकार तैयार करते बस. అంటే ఈ సంవత్సరం ఎన్ని చేశారు మీరు, ఎన్ని విగ్రహాలు చేశారు మొత్తం టోటల్ గా? अभी 45 से 50 के मध्य 45 నుంచి 50 సేమ్ ఒకటే విగ్రహాన్ని ఇదే రూపు రంగు అంతా ఇదే ఉంటుంది, हाँ, థీమ్ पूरा। అంతా ఒకటే ఉంటుంది. థ్యాంక్ యూ.